అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. సార్ నమస్తే. నమస్తే సాయి. సార్, ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిసిపోలేదని చెప్పి నిన్న అనిల్ చౌహాన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. అంటే ముగిసిపోలేదు అంటే మరోసారి పాకిస్తాన్ పై దాడి చేసేందుకు ఏమన్నా సిద్ధంగా ఉందనుకోవచ్చా, లేదంటే ఇది ఎలా చూడొచ్చు మొత్తానికి? ఎస్, ఆపరేషన్ సింధూర్ ముగియలేదు, చిన్నపాటి విరామం మాత్రమే ఇచ్చాం, ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ అనేది నిన్న మన చౌహాన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. రైట్. దీని ఫలితంగా మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఫస్ట్ అసలు ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటో తెలియాలి. ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాదుల్ని, వాళ్ళ పునాదుల్ని, వాళ్ళ మూలాన్ని, వాళ్ళ ఉగ్రవాదం అనేది లేకుండా చేయాలి, ఉగ్రవాదులు అనే వాళ్ళు లేకుండా చేయాలని మనం ఎంచుకున్నటువంటి ప్రోగ్రాం. రైట్. ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టి అనుకున్న కారణం ఏంటి? పహల్గామ్లో అంటే కాశ్మీర్లో నిరాయుధులైనటువంటి భారతీయ యాత్రికుల మీద మహిళల్ని పురుషుల్ని వేరువేరు చేసేసి, మతం అడిగి, ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసి, అత్యంత దారుణంగా భార్యల కళ్ళ ముందే భర్తలను చంపేస్తూ మన మహిళల సింధూరాన్ని చెరిపేసే ప్రయత్నం పాకిస్తానీ ప్రేరేపిత టెర్రరిస్టులు చేశారు. అంటే లష్కర్-ఇ తోయిబా అనుబంధ టెర్రరిస్టులు చేశారు. చేస్తే 26 మంది మన వాళ్ళు చనిపోయారు. పైగా ఒక మహిళ తిరగబడి నా భర్తను చంపేశారు కానీ నన్ను కూడా చంపేయని అడిగితే పోయి మీ మోడీ గారు చెప్పుకోండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడిన తీరు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. సో దాని మీద భారతదేశం మొత్తం రియాక్ట్ అయింది. ఖచ్చితంగా వాళ్ళంతా చూడాలని డిమాండ్ చేసింది భారతీయ సమాజం మొత్తం కూడా. మతాలు ఖచ్చితంగా, కులాలు ఖచ్చితంగా, వర్గాలు ఖచ్చితంగా, దేశం మొత్తం ఏకమై ఉగ్రవాదులని కథం పట్టియాలని డిమాండ్ చేసింది. మోడీ గారికి హామీ ఇచ్చారు, వాళ్ళని వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి. ఆర్మీకి రైట్స్ ఇచ్చేశారు. ఒక 5 డే ప్లాన్ చేసుకోండి, ఉగ్రవాదులు మనం కథం పట్టేయాలి. ఏ సింధూరాన్ని అయితే చెరిపేయటానికి ప్రయత్నం చేశారో అదే పేరుతో ఆపరేషన్ సింధూర్ ప్లాన్ చేయడం జరిగింది. మే 7 రోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి 4 ఉగ్రవాద శిబిరాల మీద, పిఓకేలో ఉన్నటువంటి 5 ఉగ్రవాద శిబిరాల మీద, ఏదైతే లష్కర్-ఇ తోయిబా టెర్రరిస్టులు ఉన్నారో, తర్వాత జైషే మహమ్మద్ టెర్రరిస్టులు ఉన్నారో, ఆ 2 ఉగ్రవాద సంస్థలు, ఇతర ఉగ్రవాద సంస్థలు మొత్తం 9 శిబిరాల మీద ఒక్కసారిగా అటాక్ చేసి మాగడిల కోసం ఉన్నటువంటి యుద్ధ విమానాలు ఒక్కసారిగా పిఓకేలోకి, పాకిస్తాన్లోకి చొచ్చుకొని వెళ్ళి 9 ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి 100 మంది ఉగ్రవాదుల్ని చంపేయడం జరిగింది, కథం పట్టడం జరిగింది. సో అది ఆపరేషన్ సింధూర్. తర్వాత వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని కథం పట్టించి సేఫ్గా మన దేశం, మన యుద్ధ విమానాలు తిరిగి వచ్చాయి. వాళ్ళ ఆర్డర్ సిస్టమ్ కనిపెట్టలేకపోయింది. తర్వాత వాళ్ళకి సపోర్ట్గా, ఆ ఉగ్రవాదులకి సపోర్ట్గా పాకిస్తాన్ మన మీద యుద్ధానికి వచ్చింది. నిజానికి మనం పాకిస్తాన్ మీద దాడి చేయలేదు, పాకిస్తాన్ ఆర్మీ మీద దాడి చేయలేదు, పాకిస్తాన్ ఆర్మీ శిబిరాల మీద దాడి చేయలేదు, వాళ్ళ ఆయుధ సామాగ్రి మీద దాడి చేయలేదు, వాళ్ళ గోడౌన్స్ మీద దాడి చేయలేదు, కేవలం ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడి చేసాం. కానీ ఆ ఉగ్రవాదులకి పాకిస్తాన్ జాతీయ జెండాలు కప్పి వాళ్ళకి నివాళులు అర్పించి అఫీషియల్గా అంత్యక్రియలు చేసి వాళ్ళ తరపున భారతదేశం మీదకి యుద్ధానికి వచ్చింది పాకిస్తాన్. రైట్. యుద్ధానికి వస్తే 3 రోజుల్లో పాకిస్తాన్ మోకాళ్ళ మీద కూర్చోబెట్టాం. మన బ్రహ్మోస్ వాళ్ళ రాడార్ సిస్టమ్ కొలాప్స్ చేసింది. వాళ్ళ రాహుల్ రాడార్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయింది. హెచ్క్యూ రాడార్ సిస్టమ్ అంటే ఇది యాక్చువల్గా వాళ్ళు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు దాన్ని. అంటే ఇది కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు, మా దగ్గర ఉన్న టెక్నాలజీ కానీ, మా దగ్గర ఉన్న సామాగ్రి కానీ చైనాను కూడా కొట్టగలమని చూపించేలా లాహోర్ ఎయిర్ బేస్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి పడేసాం. రాడార్ సిస్టమ్ మొత్తాన్ని పాడు చేసేసాం. అనేక ఎయిర్ బేస్లు ధ్వంసం అయ్యాయి పాకిస్తాన్లో మన బ్రహ్మోస్ చెప్పిన ఫలితంగా. తర్వాత కరాచీ సీపోర్ట్ను కూడా మనం INS విక్రాంత్ ద్వారా ధ్వంసం చేసి వచ్చాం. అంటే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి ఎయిర్ బేస్ సిస్టాన్ని పాడు చేసాం. తర్వాత లాహోర్ డిఫెన్స్ సిస్టాన్ని, ఏదైతే HQ రాడార్ సిస్టమ్ ఉందో దాన్ని ధ్వంసం చేసాం. తర్వాత F-16 అంటే అమెరికా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసినటువంటి యుద్ధ విమానాలు, వాటిని కూడా ధ్వంసం చేసాం. అవి ఏవైతే పాకిస్తాన్ మన మీద వదలబోయిందో ప్రతి యుద్ధ విమానాన్ని కొట్టేశాం. తర్వాత వాళ్ళ నేను చెప్పినట్టు సీపోర్ట్ను కూడా మన INS విక్రాంత్ ద్వారా మనం కొట్టేశాం. సో పాకిస్తాన్ సిచ్యువేషన్ అర్థమైంది. 3 రోజుల్లో మోకాల మీద కూర్చుంది. అప్పటికే మనం ఆల్రెడీ పాకిస్తాన్తో ఉన్న వాణిజ్య దౌత్య సంబంధాలను కట్ చేసాం. సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్లో పెట్టాం. సింధు జలాలు ఇచ్చేది లేదని తేల్చి చెప్పాం. ఇప్పుడు పాకిస్తాన్ సింధు జలాల కోసం మనం అడుక్కుంటా ఉంది. అయితే మనం చాలా క్లియర్గా చెప్తున్నాం, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలన్నీ మూసివేస్తేనే, ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఆపేస్తేనే సింధు జలాలు ఇస్తామని చెప్తున్నాం. సో పాకిస్తాన్ ఏదో ఒక టైంలో మళ్ళా మన మీద దాడి చేసే అవకాశం ఉండొచ్చు, లేదు పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులైనా మన మీద దాడి చేసే అవకాశం ఉండొచ్చు. హఫీజ్ సయ్యద్ లాంటి వాళ్ళు ఇంకా బతుకున్నారు కాబట్టి వాళ్ళు ఏదో ఒక ప్లాన్ చేయొచ్చు అనేటువంటి ఒక అనుమానం అనుకుంది.
సో మనం చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం, మీరు కనుక పిచ్చి పిచ్చి ప్రేరేపణపై పిచ్చి పిచ్చి ప్లాన్ చేస్తే మీ అంతం చూస్తాం, మీరు చేసే దాడిని మేము యుద్ధంగా పరిగణిస్తాం. ఆపరేషన్ సింధూర్ విరామంలో ఉంది అంతే, అది ఎప్పుడైనా మళ్ళీ అందుకుంటుంది, మరొకసారి మేమేంటో చూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే. మాకున్న అనుమానం పాకిస్తాన్లో కానీ పీఓకేలే కానీ దాదాపు 40 ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి అనేటువంటిది ఒక అనుమానం, మన దేశానికి ఉన్న అనుమానం. రైట్. దాదాపు ఇప్పటికే ఒక 25 ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయని గుర్తించడం జరిగింది, ప్రపంచానికి చూపించడం కూడా జరిగింది. Right. సో వాటన్నిటిని ఎత్తివేయాలని మనం చెప్తా ఉన్నాం. ఇప్పటికీ మనం ఒక 9 ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేస్తాం. ఇంకా మనం దాడి చేయకుండా వదిలేసిన శిబిరాలు ఇప్పటికీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు అనేక ఉన్నాయి కాబట్టి వాటిని అర్జెంటుగా క్లోజ్ చేసి ఉగ్రవాదుల్ని చట్టపరంగా పాకిస్తాన్లో శిక్షించాలని మనం డిమాండ్ చేస్తాం. Right. సరే, ఆ ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ డిజోన్ చేసుకుంటే, ఉగ్రవాదాన్ని లేకుండా పాకిస్తాన్ చేసుకోగలిగితే మంచిది, లేకపోతే ఆ ఉగ్రవాదంతో సంబంధాలు మెయింటైన్ చేసి భారతదేశం మీద కనుక ఎలాంటి కుట్రలు కనుక పాకిస్తాన్ ఒడిగడితే మాత్రం ఖచ్చితంగా బుద్ధి ఎదుర్కోవాల్సి వస్తుంది. రైట్ అన్న, మన దేశంలో ఉంటూ మన ఫుడ్ తింటూ పాకిస్తాన్కి సమాచారం చేరవేస్తా ఉన్నారు అంటే ఇదేంటన్న మొత్తానికి? ఎలా చూడొచ్చు మొత్తానికి అంటే వాళ్ళని ఎస్, ఎందుకు ఇస్తున్నారంటారు మొత్తం సమాచారం వాళ్ళకి? జర్నలిస్టుల ముసుగులో, యూట్యూబర్ల ముసుగులో, లేదు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ల ముసుగులో కొంతమంది సరిపెట్టి, అందరూ కాకపోవచ్చు, కొంతమంది మాత్రం పాకిస్తాన్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు, రాయబారులుగా పనిచేస్తున్నారు అనేటువంటి విషయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి. నిజానికి ఇది బాధాకరం, విచారకరం కూడా. ఎందుకంటే జ్యోతి మల్హోత్రా హర్యానా యూట్యూబర్, లక్షలాది మందికి అమ్మాయికి ఫాలోయింగ్ ఉంది, 3 లక్షల మంది యూట్యూబర్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి బైక్ రైడింగ్స్ అవి ఇవి ఏదో యాత్రలు అవి చేస్తూ ఉంటుందండి. సో మొత్తానికి నీకు అంత ఫాలోయింగ్ ఉంచుకొని కూడా యూట్యూబ్ ఆదాయం వస్తుండో కూడా నీకేదో పెద్ద ఎత్తున డబ్బు కావాలని చెప్పి పాకిస్తాన్కి అమ్ముడుపోయావే. ఏ దేశం తింటూ ఇవాళ ఒక మహిళ యూట్యూబ్లో అలా వీడియో చేయగలుగుతుందని పాకిస్తాన్లో చేయగలిగిద్దా? నిన్న మొన్న నేను న్యూస్ చూశాను, పాకిస్తాన్లో టిక్ టాక్ చేస్తున్నటువంటి ఒక అమ్మాయిని కాల్చి చంపారు అక్కడ. అక్కడ ఆ దేశంలో అలా ఉంటుంది మహిళల పట్ల వివక్ష. కానీ ఇలా భారతదేశంలో ఉంది కాబట్టి జ్యోతి మల్హోత్రా వీడియోలు చేసుకోగలిగింది, పాపులర్ కాగలిగింది. భారతదేశంలో ఉండే స్వేచ్ఛ ప్రపంచంలో ఎక్కడా లేదు, భారతదేశంలో ఉన్న రక్షణ ప్రపంచంలో ఎక్కడా లేదు. అమెరికాలో కూడా ఎవడు తుపాకీ పట్టుకుని ఎప్పుడు ఎలా కాల్చివేస్తాడో తెలియదు, కానీ భారతదేశంలో రక్షణ ఉంటుంది. అలాంటి రక్షణ ఉండి, స్వేచ్ఛ ఉండి, స్వతంత్రం ఉండి, ప్రజాస్వామిక దేశం అయినటువంటి భారతదేశంలో ఆ భావ ప్రకటన స్వేచ్ఛని వాడుకొని యూట్యూబ్లో స్టార్ అయినటువంటి జ్యోతి మల్హోత్రా కేవలం డబ్బుల కోసం ఇవాళ దేశాన్ని, దేశం యొక్క సమాచారాన్ని అమ్ముకోవటానికి కూడా సిద్ధపడి దేశద్రోహానికి పాల్పడిందనే విషయాలు అసలు నిజానికి అభ్యంతరకరం. నిజానికి ఒక్క జ్యోతి మల్హోత్రా మాత్రమే కాదు, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కానీ, పూణేలో కానీ, మహారాష్ట్రలో కానీ, ఇప్పుడు తెలంగాణలో కూడా అనేక మందిని అరెస్ట్ చేశారు. మొన్న మధ్య బయ్యా సన్నీ యాదవ్, సూర్యాపేటకు సంబంధించినటువంటి ఒక తెలుగు యూట్యూబర్, అతను అదుపులో తీసుకున్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలో ఈ బయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్లో ఉన్నాడు. ఎలా ఉన్నాడు, ఎలా ఉండిచ్చారు? అసలు మామూలుగా పాకిస్తాన్లో ఉన్న ఇండియన్స్ అందరినీ పంపించేస్తున్నారు, మన దేశంలో ఉన్న పాకిస్తాన్ అందరినీ మనం పంపించేసాం. అలాంటిది బయ్యా సన్నీ యాదవ్ని ఎలా ఉంచుకోగలిగారు? పైగా అక్కడ ఒక యూనివర్సిటీలో గెస్ట్గా పోయాడు, ఉపన్యాసం ఇచ్చాడు. అక్కడ ఎలా సాధ్యమైంది? అతని అధికారులు అతను ఎలా రిసీవ్ చేసుకున్నారు? అతను గెస్ట్గా ఎందుకు చూశారు? ఒక ఇండియన్ని భారతదేశంతో యుద్ధం జరుగుతున్న సమయంలో అక్కడ అతనికి రాచభోగాలు ఎలా జరిగాయి అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు డబ్బుల కోసం వీళ్ళు ఇలా తెగబట్టడం అనేటువంటిది. అందుకనే నేను అంటున్నానండి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరిని ఫాలో కావాలి, ఎవరిని ఫాలో కాకూడదు. ఖచ్చితంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. బైక్ రైడింగ్ల పేరుతోటి ఎవరిని పడితే వాళ్ళని నమ్మితే వాళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు, దేశం సమాచారాన్ని అమ్మేశారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ, దేశాన్ని కూడా ఇబ్బంది పెడుతూ, దేశ రక్షణని కూడా ప్రమాదంలో పెడుతూ ఏ రకంగా చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ జ్యోతి మల్హోత్రా వల్లే పహల్గాం దాడి జరిగింది అని తెలుస్తుంది. ఇప్పుడు ఉగ్రవాదులకి జ్యోతి మల్హోత్రాకి తేడా ఏముంది? ఇక్కడ తేడా ఏముంది? కాబట్టి దయచేసి వ్యూవర్స్ కూడా ఆలోచించుకోవాలి, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి దయచేసి కామెంట్ చేయండి. రైట్, థ్యాంక్ యూ.